అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మైక్టి ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పాన్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. తెలంగాణలో నవనిర్మాణం చేస్తాడట పవనాలు. ఫస్ట్ మీ సెక్రటేరియట్ చక్కగా కట్టుకోరంటారు ఇక్కడి జనాలు. మహారాష్ట్ర సీఎం ఇయ్యలేదట అపాయింట్మెంట్. రేవంత్ కామెంట్లకు జనాలు ఇస్తుర్రు కౌంటర్ల ట్రీట్మెంట్. ఎమ్మెల్యేలకు బట్టిసారు ఎకనామిక్స్ క్లాసు. ఆందాన్ లేక అయిందట ఖజానా ఖల్లాసు. అందరికి ఒక ఎత్తు అయితే అవతల పార్టీ లీడర్లను నడుచుకున్నట్లా హరీష్ రావు ఇంకో ఎత్తబ్బా. పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఏ తీర్ల కౌంటర్లు కామెంట్లతో ఇచ్చి పడేసిండో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవర్లు ఉన్న పాటోళ్లకు పంచులతోని గాలి తీసినట్టు చేస్తుండే. ఇట్లా హామీలు 6 గ్యారెంటీల మీద మాట మారుస్తురేంది అని జనాలు జర గట్టిగానే సర్కార్ నడుచుకుంటుంటే, కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రం ప్రతిపక్ష లీడర్ల పార్టీ మార్పు మీద ఉద్దర ముచ్చట్లు ముంగటేసుకుంటే ఏమనిపిస్తుంది చెప్పుర్రి? అపోజిషన్ పార్టీలనే కాంగ్రెస్ లో గుంజుకుంటా రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీదికెళ్ళి హరీష్ రావే కారు సవారీ చాలనుకొని కమలం కాడ పట్టుకుందాం అనుకుంటున్నానట్టు మాట్లాడేవారు కలా ఉత్తగుంటాడు హరీష్ రావు. ఇగో ఇట్లా ఇంచుకో పంచుతోని ఇచ్చి పడేసిండు. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పుటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడేది. కాంగ్రెస్ నుండుకుంటా మోడీ పాట వాడే రేవంత్ రెడ్డి నా పార్టీ మార్పు అనుకుంటా మసిబాట మాటలు మాట్లాడతాడా అని అనుకుంటా మయ్యర చూపిండిగా హరీష్ రావు. ఇక కార్ పార్టీ మారేదే లేదని ఇంత క్లారిటీగా మాట్లాడినాక కూడా రేవంత్ రెడ్డి రేపు జంపింగ్ అనుకుంటా జర్రంత నోరు జారినా గానీ ఇంకే రేంజ్ ర్యాగింగ్ ఉంటుందో పోర్రి అనుకుంటా హరీష్ రావు డైలాగ్ వీడియోలోకి లైకులు కుదుతుర్రట సిద్దిపేట జనము. ఎవరికైనా కానీ బయట వాళ్ళు ఎంత చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి తెలిసి రావాలి. అప్పుడు కానీ తత్వం బోధపడది. ఆగో అచ్చం ఇప్పుడు బట్టి సార్క అయినట్టు అనుకుంటా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీద ముచ్చట్లు ముంగటేసుకుర్రు పైసల శాఖ పండితులు. బట్టి సార్ ఏమన్నాడు ఇంతకు, ఎందుకు ఈ కామెంట్లు అని అంటే, లేవు ఒక్క రూపాయి లేదు అని డీజెటీలు సినిమాలో చెప్పినట్టే డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా ఎమ్మెల్యేలకు వెనక ముంగట కాకుండా అచ్చమరలే చెప్తున్నాడట. పైసలు లేవయ్యా ఓపిక పట్టుర్రి అని అనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు అసలు పరిస్థితి అర్థమయ్యేటట్టు ఆర్థిక పాఠాలు చెప్తున్నాడట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మంచిగా లేదు, ఖర్చుకు సరిపోని రావడి లేదు. లెక్క తీస్తే ఆమ్దానికి ఖర్చుకు నడమ నెలకు 2200 కోట్ల దాకా తేడా వెళ్తున్నది. మీదికెళ్ళి కొత్త పథకాలు అమలు చేసేటట్టు లేదు, పాత పక్కకు పడేసి తీసేటట్టు లేదు. ఎక్కువ ఆమ్దాని వచ్చే తొవ్వగానొస్తలేదు, కొత్త అప్పులు తెచ్చినా ఫాయిదా ఉంటలేదు. పరిస్థితి ఏ రోజు కారోజే అన్నట్టున్నది. మీరు జర సదుకపోరి అని సల్లగా చెప్తున్నట పాపం ఎమ్మెల్యేలకు. జర పరిస్థితి మంచిగా అయినాకనే నియోజకవర్గాల అభివృద్ధి పనులు, అప్పటిదాకా 7న శంకుస్థాపన బండ అన్నీ అట్లనే ఉండాలని ఎమ్మెల్యేల గుండెల బండలు ఎత్తేసినంత పని చేసిందట. మీకు నేను చెప్పినట్టే పరిస్థితిని పబ్లిక్ అర్థమయ్యేటట్టు మీరే చెప్పురు అనుకొచ్చిందట బట్టి సారు. మరి ఇక గిట్ల చేస్తే ఆమ్దాని అమాంతం అంతంత పెరుగుతుందని మీకేమైనా ఆలోచనలు, ఐడియాలు, సలహాలు, సూచనలు ఏ ఉన్నా కానీ మాకు చెప్పురి తప్పకుంటుంటామని కూడా ఆఫర్ ఇచ్చిందట. ఇక ఇదంతిన్న ఎమ్మెల్యేలు పాపం ఎంత ఫీల్ అయ్యారో ఏమో పోర్రి. మీరంటే డిప్యూటీ సీఎం కాబట్టి చెప్పేది వింటాం సారు, కానీ ఊర్లలో జనాలు హామీలు ఏమాయని అడిగితే సమాధానం చెప్పుకోలేక మన పార్టీ గుర్తు చేయని ముఖానికి అడ్డం పెట్టుకొని తిరిగే కాలం వచ్చిందని ఆడ అనలేకపోయారు కావచ్చు పాపం. ఇంకో దిక్కు బట్టిసారి మాటలనే జనాలు కూడా బగ్గనే మండిపడుతున్నారు. పవర్లోకి వచ్చి 30 నెలలైనాక ముద్దుగా ఇప్పుడు ఆమ్దాని లేదని చెప్తున్నారు. మరి ఏ లెక్కన మీరు ఎలక్షన్ల ముంగట హామీలు ఇచ్చిరు? ఏ తీరులో వచ్చేది పోయేది లెక్కలు తీసి 6 గ్యారెంటీలు అనుకుంటా ప్రసారం చేసిరు. పరిస్థితి మంచిగా అయినాక పైసలు వచ్చినాక అభివృద్ధి పనులు చేస్తామనంటే ఇదే మాట మరి ఓట్ల ముందు చెప్పునుంటారు అని అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన కొత్తలా ఇదే బట్టిసార్ ఉండి ఇదివరకు సర్కారు నడిపిన కార్ పార్టీకి కౌంటర్లు వేసుకుంటా మీరు గవర్నమెంట్ ఉద్యోగులకు 15 తారీఖు 20 తారీఖు జీతాలు ఇచ్చిర్రు, మేము సర్కార్లకు రాగానే ఫస్ట్ వారంలోనే జీతాలు ఇచ్చినాము, చూస్తూనే ఉండేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతాం అనుకుంటే గట్టిగానే మాట్లాడారు కదా సారు. కడిగేస్తే ఇప్పుడు ఈ తీరులో ఏం లేదు, మొత్తం డొల్లా అన్నట్టే మాట్లాడబడితిరి అని అనుకుంటే గులగబట్టిరట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రాను ఏమేమి లాజికల్ చెప్తారో ఏమో చూడాలి పోరి. సొంత రాష్ట్రానికి ఇంకా చక్కగా రాజధాని గట్ట శాత కాదు కానీ మన తెలంగాణకు వచ్చి నవనిర్మాణం చేస్తారట. మా రాష్ట్రంలో మస్తు పార్టీలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే మాది మేము నవనిర్మాణం చేసుకుంటాం కానీ ముందు మీరు మీ సెక్రటేరియట్లో రిపేర్లు చేయించుకోర్రి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మా రాష్ట్రాన్ని ఎక్కిరిచ్చిర్రు, మీరు ఈడ కొత్త వైభవం తెస్తారా? అగో ఏమైంది భార్గవి అంతగానం గుస్సా అవుతున్నావు అంటారా?
మ్యాటర్ చెప్తే మీరు నాకు డబల్ తిడతారు. తెలంగాణ వచ్చిందన్న బాధల 11 రోజులు అన్నం తినకుండా ఉపాసం ఉన్న పెద్ద మనిషి పవనాలు ఇవాళ తెలంగాణలో భోజనాలు పెట్టించి నవనిర్మాణ సంకల్ప సభలు పెడతాడట మోతేవారి మొగాయన. ముందు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి చక్కగా సచివాలయం నిర్మాణం చేసుకుని అటెన్క ఈడ నవనిర్మాణాలకు నవధాన్యాలు పోసి భూమి పూజ చేద్దురు తీయుండ్రి. నువ్వు సినిమాల హీరోవేమో గాని మా తెలంగాణలో ఇంటికో హీరో ఉన్నాడు. తెలంగాణ వచ్చినందుకు ఎన్ని మసిబట్ట మాటలు అన్నవో, నువ్వు పవర్లకు వచ్చినాక కళ్ళు మండి ఎన్ని కామెంట్లు చేసినవో మర్చిపోయినాం అనుకున్నావా? ఇట్లా అనుకుంటా జనసేన అని జానీని అరుచుకుంటారు ఇక్కడ జనాలు. ఈయననేమో ఇగరంగా ఇళ్ళకి సభ పెడతా అని ఇచ్చులు కచ్చికాయలు అంటాడు. ఇలా పార్టీ లీడర్లేమో ఇక్కడనే వండుకుంటా తెలంగాణ ఉద్యమకారుల్ని జర్నలిస్ట్ని నోటికి ఎంత వస్తుందో తిడతారు. ఒక పారి నోరు జారితేనే అంత ఒక్కటే రౌండ్ అప్ చేస్తే జడుచుకొని జాడా పత్తా లేకుండా వేరు. మళ్ళీ ఏం పొడుద్దామని సారు నవనిర్మాణం ఈడ. అయినా కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణ డిస్ట్ దాకిందని ఏడ్చుకుంటూ డైలాగులు దంచుకొట్టిన ఆయనవు ఇవాళ మా తెలంగాణకు నడుచుకుంటూ వచ్చి నవనిర్మాణం తెచ్చుడేంది సారు? అయినా మాది మేము మీది మీరు అని పొయ్యిలు ఏర్పడ్డాక దేనికి సార్ ఇంకా మీకు మాకు సోపతి? ముందు మీరు వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లా మీ అమరావతిలా మీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలంలో అక్కడి క్యాపిటల్ మునుగుడే ఉంటది కథ. మీ సెక్రటేరియట్లు బాగు చేసుకోర్రి. వెనకసిరి ఈ కథలు వాడొచ్చు అనుకుంటా గుస్సాగా పెట్టిర్రు పవన్ కళ్యాణ్ నవనిర్మాణం సభ గురించి ఎరకైనోళ్ళు. రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అన్నట్టు మీరు కూడా రావచ్చు పోవచ్చు, ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు, ఇల్లులు కట్టుకొని ఇగరంతో బతకొచ్చు. ఆందాక మంచిదే గాని ఆడనే మంది పార్టీలతోని పొత్తు కూడితే గాని ఎమ్మెల్యే కూడా గెలవలేని నీ రాజకీయాలు ఈడేం పనికి వస్తాయి అనుకుంటే ఇచ్చి పాడేస్తుర్రు కాటమరాయిని కథలు చూసిన జనాలు. మరి సాకు చెప్పి సైడ్ అయిదాం అనుకుండో లేకుంటే ఇదే కారణం అంటే ఇని సైలెంట్గా ఉంటారు అనుకున్నాడో గాని సీఎం చెప్పిన ఓ ముచ్చట మీద సీరియస్ గా నెగిటివ్ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అపాయింట్మెంట్ దొరకలేదనుకుంటా రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు ఇట్లా కౌంటర్ల ట్రీట్మెంట్ ఇస్తున్నారు జనము. కవర్ చేస్తున్నా అనుకొని ఇంకా కొలాటరల్ డ్యామేజ్ చేసుకున్నట్లా కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే ఇవ్వాలైనా ముఖ్యమంత్రి 30 నెలలైనాక ఇప్పుడు తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మీద గంపగుత్తగా మాట్లాడదాం అనుకుంటాట రేవంత్ రెడ్డి సారు. ఇంత వడాపావుదిని సావోటు దాక్కుంటా ముచ్చట ముంగటేసుకుందామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను అపాయింట్మెంట్ అడిగితే ఇస్తనే లేడట. అందుకే అపాయింట్మెంట్ కోసం లేఖ రాసిన అని చెప్పుకొచ్చిండు కదా సీఎం సాబు. ఇదే రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో ఉండగా తుమ్మిడిహట్టి ఎత్తు వెంచి కడతాము అని అంతెత్తు మాట్లాడిండు. ఇప్పుడు పవర్లకు వచ్చి ముద్దుగా 3 ఏళ్లకు దగ్గరకు వస్తుండగా ఒక్క అడుగు కూడా ముంగటికి వాళ్ళే. ఏమాయని అడిగితే దేవేంద్ర ఫడ్నవీస్ దేక్తనే లేడు, అడిగిన అపాయింట్మెంట్ ఇస్తలేడు, దానికోసం ఉండకుండా ఉత్తరం రాసిన అని చెప్తున్నాడు. అయ్యా సీఎం సారు, ఈ కాలంలో అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా, అదెందుకు ట్రై చేస్తలేరు తమరు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని మేము చేస్తున్నాడు జనాలు. అయినా మహారాష్ట్రలో సర్కారు ఉన్నది బీజేపీ, మీది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి పార్టీల పంచాదుల్ని మనసులో పెట్టుకొని పబ్లిక్ తిప్పల కంటే పాలిటిక్స్ ఎక్కువ అనుకోని ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరా? మరో మాట మీరు చెప్పేది ఉంటుంది, మోడీ సారు నేను బాగా క్లోజే, కలిసి పనిచేద్దాం దాని పబ్లిక్గానే నాకు ఆఫర్ ఇచ్చిన మీ మోడీ అని. ఆ మాట చెప్తున్నాను అపాయింట్మెంట్ దొరికేది కావచ్చు అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని అంటే అది తెలంగాణను అవమానించినట్టే కదా, ఓ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినట్టే కదా. ప్రాజెక్టుల గురించి కూడా కూర్చొని మాట్లాడుకునే తందుకు టైం ఇస్తలేరంటే అంతల్కగానే వస్తున్నాం అమరాలకు. ఇంత చేస్తుంటే ఎందుకు ఇట్లా తక్కువ చూసుడు అని లడాయి చేయకుండా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని లైట్ తీసుకునుడేంది అని అనుకుంటే గట్టిగానే అడగబట్టిరు జనాలు. ఏమో మరి ఆయనతో ఈ కౌంటర్లకు కూడా కవర్ డ్రైవ్ ఏదైనా ప్లాన్ చేస్తారు కావచ్చు సీఎం సార్ అనుకుంటా డైరెక్ట్గానే పోస్టులు వేస్తారు జనాలు. నీ ఏడుపే నా ఎదుగుదల అని ఆటోలు లారీలు వెనుక రాస్తుంటారు కదా చూసిరా, అగో అసొంటి ఏడుపు రాతలతోనే ఏకంగా ఫ్లెక్సీలు కొట్టిచ్చిరు గిడ. కాకుంటే నీ ఏడుపే మా పార్టీకి ఎదుగుదల లేకుండా చేస్తుందన్నట్టు ఎరైటీగా రాపిచ్చి పెట్టిచ్చిరు. కమలం పార్టీ లోపలికి అయ్యాలి ఇప్పుడు ఇగో ఇట్లా మందిలకు వచ్చి ఫ్లెక్సీలకు ఎక్కి పార్టీ పతాలను బజార్కి ఎక్కిస్తున్నాయి. మన పార్టీ మీద పక్క పార్టీ వాళ్ళు పడని పార్టీ వాళ్ళు పాంప్లెంట్లు వంచుడు పబ్లిక్ లో తక్కువ చేసి ప్రసారం చేసుడు పాత ట్రెండే. మన సొంత పార్టీ లీడర్ల మీదనే పగబట్టినట్టు రాతలు రాపిచ్చి ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించుడు కొత్త ట్రెండ్ అనుకుంటారేమో మరి తెలంగాణ కమలయ్యలు. మేడ్చల్ జిల్లా ఓఆర్ఆర్ కాడ ఇట్లా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇజ్జత్ తీసి ఇంకుడు గుంతల పాలు చేస్తట్టు ఎవరో తెలియనోళ్ళు తెల్లారక ముంగట్నే కట్టిన ఫ్లెక్సీలు కమలం పార్టీల కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు నీ ఏడుపే బీజేపీకి శాపము, రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని ఏడుపు, సీఎం క్యాండిడేట్ గా ప్రకటియలేదని ఏడుపు, కేంద్ర మంత్రి పదవి రాలేదని ఏడుపు, ఇన్ని ఏడుపులయా నీవి? 2 జాగల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది మా బీజేపీ. అయినా ఓడిపోయినా గానీ మనోడే కదా అనుకుని మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చినము. మోడీ ముఖం చూసి జనాలు ఓట్లేస్తే గెలిచినాక ఆనియత కూడా లేకుండా నవ్వుకుంటా నాయమేస్తోనే గెలిచిన అనుడు ఏ రాజకీయ నైతికత? బీసీ నాయకులు ఎదుగుతుంటే అసహనం ఎందుకు? ఇందూరు బిడ్డ ఎంపీ అరవింద్కి వస్తున్న ఆదరణ చూసి అంత కడుపు మంట ఎందుకు అని అనుకుంటా వరుస పెట్టి రాసి రోడ్డు పంటి వరుసగా ఫ్లెక్సీలు కట్టిరు. ఇట్లా దాంతో బాట పంటి పోయేటోళ్ళు కూడా బండ్లు పక్క కాపి భాజపా లీడర్ మీద పెట్టిన భారీ ఫ్లెక్సీలను చదవబట్టిరట. మరి సొంత
పార్టీ లీడర్లే ఇటువంటి పని చేయించారని క్లారిటీగా తెలిసిపోతుంది కాబట్టి మీదికెళ్ళి బీజేపీలో ఈటెల వర్సెస్ అరవింద్ పంచాయతీ నడుస్తుందన్న టాక్ గట్టినే ఉంది కాబట్టి నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీద కూడా నిర్ణయాల అనుమానాలు వస్తున్నాయట. బండి సంజయ్ను బర్తరఫ్ చేస్తారని, తెలంగాణకెళ్ళి ఓ బీసీ లీడర్ ను సెంట్రల్ మంత్రిగా చేస్తారని, క్యాబినెట్ లో సీటు కన్ఫర్మ్ కాబోతుందని మస్తు టాక్ వచ్చే వరకలా అయితే వాళ్ళు ఈటెలనా అరవింద్ అన్న పుకార్లు కూడా పుట్టేది తిరిగినాయి. మరి ఆయనతో అరవింద్కు పదవి వస్తుండే వరకలా ఈటెల వెనుకపోంటి ఏమైనా రాజకీయాలు చేస్తుందని ధర్మపురి దగ్గర ఫ్యాన్స్ గిట్లా ఇటువంటి ముచ్చట ముంగటేసుకురా అనేది తెలియదు. కానీ చూడురి, పార్టీ లోపల పంచాదుల్ని బయట వేసుకున్నట్లా కయ్యాలు పెట్టుకుని కలిసి ఉండే గుణాన్ని కాట్లే కలుపుట్లా కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు అనుకుంటారు అంతా. కానీ మోడీ సార్ మొన్న పట్నం వచ్చి పబ్లిక్ లో సభ పెట్టినాక ఆయనతో తెలంగాణ పువ్వు లీడర్లను దగ్గర పిలిచి పవర్లున్న కాంగ్రెస్ కు పోటీ గట్టిగా అని చెప్తే ఇక్కడి కమలయ్యాలకు ఈ తీరుగా గిట్లా అర్థమయ్యి కాంగ్రెస్ కు కాంపిటీషన్ ఇస్తురా ఏంది అని అనుకుంటా ఫ్లెక్సీ ఫోటోలను షేర్ చేసుకుంటా కామెంట్లు ఇస్తారు. ఇంకోనరిగా పాలిటిక్స్ లా ఎప్పుడు ఏమైనా జరగచ్చు. వీళ్ళు రాజకీయాలకు రాకపోయినారు అనుకున్నోళ్ళు ఏకదం ఎంట్రీ ఇవ్వచ్చు. సీఎం అయితా అని కలలు కన్న క్యాండిడేట్ పోటీ చేసిన 2 జాగాలలో ఓడిపోవచ్చు. పార్టీ పెట్టి నడుమిట్లనే కాదు నాతోనని కాడెత్తేసి పక్క పార్టీలా కలిపేయచ్చు. హీరోలు జీరోలు కావచ్చు, సూపర్ స్టార్లు తుస్సు పటాకులు కావచ్చు. అట్లనే అసలు వీళ్ళకి పాలిటిక్స్ తో సంబంధమే లేదు అన్నోళ్ళు కూడా రప్పున రాజకీయాలకు రావచ్చు. ఇగో ఈ ముచ్చట లెక్కనే. ఓ దిక్కు దళపతి విజయ్ కొత్త సీఎంగా పాలనని పరుగులు పెట్టిస్తూట దూసుకుపోతున్నాడు. ఫ్యామిలీ పంచాదులున్నా కూడా పట్టించుకోకుండా, మనసుకు తీసుకోకుండా, పబ్లిక్ కోసం పని చేసుకుంటా పథకాల మీద నజర్ పెడుతున్నాడు. అయితే పనితీరుతోని ఎంత పేరు తెచ్చుకున్నా గానీ అప్పుడప్పుడు ఏదో ఓ పంచాయత్తోని మీదికెళ్ళి మిక్స్డ్ టాకు తెప్పించుకుంటున్నాడు. మొన్న హీరో అజిత్ వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాళ్ళ ఇంటికి విజయ్ దెబ్బ దండ పట్టుకొని వచ్చిండు. సీఎం హోదాలో ఆయన వస్తే అదే కాన్వాయ్లో విజయ్ కార్లకెళ్ళి త్రిష దిగొచ్చే వరకలా ఆ ముచ్చట మీద మస్తు మంది తీరొక రకంగా మాట్లాడబట్టిరు. అరే అలకాలు పర్సనల్ గా ఏదని ఉండనిరా, ఓ సీఎం కాన్వాయ్లో ఆమెట్లు వస్తుంది, ఆమెను సర్కార్ కాలాలు తిప్పేటందుకు ఆ విజయ్కి జనాలు ఓట్లేసింది అని అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు వేస్తున్నారు. మీదికెళ్ళి విజయ్ సీఎం అయినా గానీ సొంత కుటుంబాన్ని దూరం చేసుకున్నాడు, రచ్చ గెలిచిండు కానీ ఇంటే గెలవలేకపోయిండు అనుకుంటా నెగిటివ్ మాటలు కూడా నెత్తికోట అంటున్నారు. ఇగో ఇటువంటి వ్యతిరేక ప్రసారాలనే అస్త్రం చేసుకుందాం అనుకున్న ఆలోచన ఉందట బీజేపీ. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు విజయ్ మాజీ భార్యతోనే రాజకీయంగా చెక్కు పెట్టాలనే ఆలోచనతోనే ఆమెను పార్టీలకు తీసుకుందామన్న ప్లాన్ ఉందట బీజేపీ. అందుకే నిన్యాల అరవ రాజకీయాలలో పెద్ద గొవ్వలు అరవకుంటే చెప్పకున్నా గానీ గట్టిగా నేను వస్తున్న టాక్ ప్రకారం అయితే విజయ్ ఎక్స్ వైఫ్ సంగీత బీజేపీలో జరగబోతున్నదని. బీజేపీలోనో ప్రముఖ నటి సంగీతను పార్టీలకు పట్టుకొచ్చి కమలం కన్వాగా అప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్న మాట కూడా వినొస్తుండే వరకలా ఈ గాసిప్పులకు కాంప్లైన్ దాపించినట్టే ఇంకింత గట్టిగా వార్తలు. ఇక మొన్నమొరటి దానికరేమో త్రిషనే పాలిటిక్స్ లకు వస్తుంది, విజయ్ ఇడిచిపెట్టుకున్న తిరుచి ఈస్ట్ సీట్కి వెళ్ళి పోటీ చేస్తుంది అని అనుకుంటా మస్తు పుకార్లు వచ్చినాయి. కానీ నిన్యాల అసొంటిది ఏం లేదని క్లారిటీ వచ్చే వరకలా ఆ ప్రచారం పల్సగైపోయింది. ఇప్పుడు విజయ్ భార్యని నేషనల్ పార్టీలకు పట్టుకొచ్చి తమిళనాడులో కమలాన్ని ఇంత ఎగురు పెట్టాలన్న ఆలోచనలో బీజేపీ ఉందనుకుంటా కొత్త పుకారు పురుడు పోసుకున్నది. ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అని చూసుడా, లేకుంటే రోజుకో తిరిగినొచ్చే వార్తల లెక్కన ఏదో ముచ్చటనా అనేది చూడాలిగా. మీకు ఈ ముచ్చట తెలుసా అనులా ఈడ పైసలు చల్లుతురట. ఆగో పైసలు చల్లుడేంది, పుక్కట్ల రూపాయి ఇయ్యనీకనే చేస్తారు. గసంటిది పైసలు చల్లుడేంది, పోయి పైసకు పానాలు ఇచ్చే మనుషులు అని షాక్ అవుతుర్రా. మరి ఇచ్చేది మనుషులు కాదు కదా, బొమ్మ వేస్తే పురాగిరికి అవుతుంది పాన్రి. కోతి శాస్త్రాలు చేయకు అంటారు. కానీ ఈ కోతిని చూసినాక అసొంటి శాస్త్రాలు చేస్తే మెచ్చుకొని మెడలేసుకుంటారు కావచ్చు. హాగో చెట్టు మీదకెళ్ళే ఒక కాగితాలు రాలుతున్నాయి. ఉత్త కాగితాలు అయితే ఇంతమంది ఎగబడరు, కొంపదీసి అవి పైసలు కావు కదా అని అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా 100% కడక్ నోట్లే అవి. మరి గట్ల రాలుతున్నాయి ఏంది అంటే, ఉత్తరప్రదేశ్ లో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ఒక ఆయన 2 లక్షలు బ్యాగ్ లో పెట్టుకొని వస్తుంటే మరి ఆ కోతాన్లు ఏమున్నాయి అనుకుందో ఏం పాడో గాని లటుక్కున ఆ బ్యాగ్ ఎత్తుకొని చెట్టు ఎక్కిందట. లోపల తినేటి ఏమన్నా ఉన్నాయా అని దోలాడుకుంటా ఆ బ్యాగులున్న నోట్లను ఇట్లా షిత్తు కాగితాల లెక్క వారేస్తుంటే కింద ఉన్నోళ్ళంతా చూసి దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు ఎగబడి ఏరుకున్నారు. చూసి ఉన్న పైసలు అన్ని వారేసి దాని కడుపు నిండా నీకు ఏం దొరకకపోయేసరికి బ్యాగ్ ఆడ వారేసి అవతల పడ్డది. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కొందరు అన్న పరిస్థితిని చూసి అయ్యో అని అంటే, ఇంకొందరేమో దాని కడుపు నింపుకుందామని చేసిన పనిలా ఒకళ్ళ కడుపు కొట్టింది, ఇంకొందరు కడుపు నింపింది అని పట్టిర్రు. ఇక పైసలు తీసుకున్నోళ్ళే మానవత్వంతో ఏరుకున్నట్టు పాపం ఆ బ్యాగ్ ఓనర్ కి ఇస్తే మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. ఇక వెనకసిరి ఏమైందో ఏమో తెలియదు గాని కోతి శాస్త్రలే అని ఉత్తగానే అనలేరు పెద్దలు. ఏమంటారు సుశరణలా మేము వాటి కష్టం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.